evening, students. Today we will discuss about ICT in education. అంటే ఈ సెకండ్ యూనిట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. యాజ్ యూజువల్లీ మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నప్పుడు ఈ యూనిట్ స్ట్రక్చర్ ఏముంటాయంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షను, తర్వాత ఆబ్జెక్టివ్స్. ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్దేశాలు, నాలెడ్జ్ యాక్వైజేషన్ ఆఫ్ ఏ మల్టీ సెన్సార్ అప్రోచ్. అంటే ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ని ఎక్వైజ్ చేసుకునేటప్పుడు మల్టీ సెన్సార్ అప్రోచ్ దాని గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ టాపిక్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఫర్ టీచర్ అండ్ స్టూడెంట్స్. అలాగే ఈ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్స్లో స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణాలు, నెక్స్ట్ టీచర్కి ఉండవలసిన లక్షణాలు, రెండింటి గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఇండివిజువల్గా మనం ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఎలా ఇవ్వాలి, దానికి ఆ సూచనలు అంటే ఏంటి, దానిలో మళ్ళీ కాన్సెప్ట్ ఉంటుంది, అసలు మనం ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్, సూత్రాలు ఉంటాయి. నెక్స్ట్ టెక్నిక్స్, దీని గురించి కూడా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటే టైప్స్, మోడ్స్ ఆఫ్ ప్రజెంటేషను, డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్, రోల్ ఆఫ్ ఏ టీచర్, దీని గురించి కూడా డిస్కస్ చేస్తాం. దీనిలో చేంజింగ్ రూల్స్ ఆఫ్ ద లెర్నర్ అండ్ ద టీచర్స్ ఇన్ ఐసీటీ. అంటే అంతకుముందు ఒకటి ఉండేది. ఐసీటీ వచ్చిన తర్వాత లెర్నర్కి టీచర్స్కి మధ్యన కొన్ని రోల్స్ చేంజ్ అయినాయి అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ ఐసీటీ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఇంటిగ్రేషన్, అసలు ఐసీటీ రావడం వలన ఓవరాల్గా ఎలాగా టీచింగ్లోను లెర్నింగ్లో ఉపయోగపడుతుంది, ఈ మేజర్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ ఇవి ఎక్కువగా దీనిలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రక్చర్ అనమాట. సెకండ్, ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ద జనరల్. నౌ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ సెకండ్ యూనిట్ యాజ్ యూజువల్లీ. దీనిలో ఇంట్రడక్షన్ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ ఏ డిఫరెంట్ టాస్క్ ఫర్ ఈచ్ లెర్నర్ అండ్ ప్రొవైడర్ సపోర్ట్ అట్ ఏ ఇండివిజువల్ లెవెల్. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మనం ఇన్స్ట్రక్ట్ చేయాలి. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇన్ జనరల్ ఈ క్లాస్ రూమ్ యాజ్ 30 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ అనుకోండి, 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని మనం అందరికి ఒకే విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం. ఒకడు చెప్పంగానే ఈ కింద గ్రాస్ప్ చేస్తాడు. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, కొంతమంది పూర్ లెర్నర్స్ ఉంటారు. వాళ్ళందరినీ మనం ఏం చేసి ఇండివిజువల్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంటెలిజెంట్ పర్సన్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం పూర్ పీపుల్కి ఇవ్వలేము, అలాగే పూర్ పీపుల్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇంటెలిజెంట్ పర్సన్కి ఇవ్వలేము అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇండివిజువల్గా డిఫరెంట్ టాస్క్ ఫర్ టీచింగ్, డిఫరెంట్ టాస్క్ ఫర్ ఈచ్ లెర్నర్ అండ్ ప్రొవైడ్. ప్రతి నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మనం ఐసీటీ ద్వారా మనం నేర్చేది ఏంటంటే ఎఫెక్టివ్ టీచింగ్గా ఉండాలి. ఎవరికి? స్టూడెంట్కి. అదే చెప్తాం, మనం ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్కి ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేయగలగాలి. ఇట్ ఈస్ ద బేస్డ్ ఆఫ్ ఐడియా దట్ ఆల్ లెర్నర్స్ ఆర్ డిఫరెంట్. నేను చెప్పాను ఆల్రెడీ, దే హ్యావ్ ఏ డిఫరెంట్ నీడ్స్. అలాగే ప్రతి లెర్నర్ కూడా డిఫరెంట్ నీడ్స్ అవసరం వస్తుంది. ఇంకోటి అన్ ఇండివిజువల్ ఆర్ పర్సనలైజ్డ్ టైలర్డ్ అప్రోచ్ ఇన్స్ట్రక్షన్స్ అవుట్ టు బి ద మోర్ ఎఫెక్టివ్. అలాంటప్పుడు ఏం చేశానంటే మనం తెలిసాం కదా, ఇంటెలిజెన్స్ పర్సన్స్ ఒక దగ్గర, యావరేజ్ పీపుల్ ఒక దగ్గర, పూర్ పీపుల్ని ఒక దగ్గర, పూర్ లెర్నర్స్, నాట్ పీపుల్, సారీ ఫర్ సేయింగ్ దట్ వర్డ్, పూర్ లెర్నర్స్ వాళ్ళందరూ మనం డిటర్మైన్ చేసుకోవాలి. వాళ్ళని మనం వేరువేరుగా కూర్చొని పెట్టుకున్నా అది మనకి అప్పుడు ఏమవుతుందంటే మనం ఈజీగా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేయము, పర్టికులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టాస్క్. ఎప్పుడంటే వాళ్ళకి ఇచ్చే ప్రాబ్లమ్స్ టాస్క్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎప్పుడు మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇస్తాం.
నెక్స్ట్ బిలో యావరేజ్ కాన్సెప్ట్ ఓరియంట్ చేస్తాం. వీళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకునేటట్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవరికి, పూర్ లెర్నర్స్కి. దట్ ఈజ్ అందుకనే ఉంటుంది మన టాస్క్ కానీ యాక్టివిటీస్ చేయడానికి కానీ చాలా ఈజీగా అండర్స్టాండ్ ద పీస్ అట్ విచ్ దేర్ మేక్ ఏ ప్రాసెస్ త్రూ ద కరికులం. ఇది పాఠ్య ప్రణాళికలో మనం చేసేటప్పుడు ఇలా మనం ఎప్పుడు డివైడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ అబౌట్ యూజింగ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఆర్ కనెక్టింగ్ విత్ ద ఇండివిజువల్ స్టూడెంట్ లెర్నింగ్ స్ట్రాటజీస్. అలాగే ఏంటంటే మనం టీచర్ స్ట్రాటజీస్ మనం ఇచ్చే ప్యోహ అంటాం అనమాట. ప్యోహ ఏం చెప్తాం? ప్యోహ అంటే ఇట్స్ ఎ స్ట్రాటజీ, వాడికి ఎలా కనెక్ట్ అవుతుంది ఇండివిజువల్గా, వీడిని మనం ఎలాగ పూర్ స్టూడెంట్ని పూర్ లెర్నర్ని యావరేజ్ లెర్నర్కి ఎలా తీసుకురావాలి, యావరేజ్ లెర్నర్ని ఇంటెలిజెంట్ లెవెల్కి ఎలా తీసుకురావాలి, ఇంటెలిజెన్స్ని మోర్ ఇంటెలిజెంట్గా ఎలా తీసుకురావాలి. వీ కెన్ ఆ స్ట్రాటజీస్ అనేవి మనం వాడికి చెప్పాలి, మనం కూడా వాళ్ళకి చెప్పాలి, వాడు కూడా అది నేర్చుకునేటట్టు ఉండాలి. అదే అంటున్నాడు స్టూడెంట్ లెర్నింగ్ స్ట్రాటజీస్ వాళ్ళకు కూడా మనం చేయాలి. ద అల్టిమేట్ గోల్ ప్రొవైడింగ్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ ద మ్యాక్సిమం ద పొటెన్షియల్ ఫర్ ద స్టూడెంట్ సక్సెస్. మనం ఎన్ని చేసేది ఎందుకంటే ఫైనల్గా మనం వచ్చేది ఆ స్టూడెంట్ సక్సెస్ చూడడానికి, ఆ స్టూడెంట్ విజయవంతంగా ఆ పాఠ్య ప్రణాళికని లేకపోతే ఆ కాన్సెప్ట్ని లేకపోతే ఆ థీరీస్ని నేర్చుకోవాలి. మన మేజర్ రోల్ అనమాట, క్రూషియల్ రోల్. ద పొటెన్షియల్ ఫర్ ఏ స్టూడెంట్ సక్సెస్. ద ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద ఐసిటీ బ్రాట్ ఏ రిమార్కబుల్ చేంజెస్ ఇన్ ద 21st century as well as affected to the adapted and integrated teachers in a teaching learning process. ఇంకొకటి ఏం చెప్తున్నారు, ఈ ర్యాపిడ్గా చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది అనమాట ఐసీటీ. రాడుతూ ఇదేంటి రిమార్కబుల్, చాలా సిగ్నిఫికెంట్గా తీసుకురావాలి చేంజెస్ ఇన్ 21st century. ఈ 21వ శతాబ్దంలో ద ప్రజెంట్ డేస్ అనమాట చాలా చేంజ్ని తీసుకురాగలిగింది. ద ర్యాపిడ్ తీసుకురాగలిగింది 21st. The effective integration of a technologies into the classroom practice poses the challenges to the teacher and administrators. ఇంకోటి ఏంటంటే మనకున్న ఒక టీచర్స్కి అలాగే అడ్మినిస్ట్రేషన్కి ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పాను కదా లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పాను ఏంటంటే కంప్యూటర్ ఇప్పుడు ఈ వెర్షన్ కాకుండా నెక్స్ట్ వెర్షన్, ఇప్పుడు పీపీటీస్ కాకుండా నెక్స్ట్ ఏం వస్తుందో మరి దానిలో కూడా వెర్షన్స్ ఉన్నాయి. ఆ వెర్షన్స్ అనేవి చూస్తే అది అప్గ్రేడ్ చేయగలగాలి అంతే కదా. టీచర్ దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఒక టెక్నాలజీని రిలీజ్ చేసినప్పుడు దాన్ని టీచర్ అడాప్ట్ అవ్వాలి ముందు, తర్వాత దాన్ని ఎఫోర్డబుల్గా కొనాలి, పర్చేజ్ చేసేయాలి. అది మళ్ళీ ఓల్డ్ దాన్ని తీసేసి దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇట్స్ ఏ ఫండింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం పర్చేజ్ చేయాల్సి వస్తుంది. అదే అంటున్నారు దిస్ ఛాలెంజెస్, సవాళ్ళు అనమాట. టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ దిస్ యూనిట్ మెయిన్లీ ఫోకస్ హౌ ద ఐసిటీ యూజ్డ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ యూనిట్లో పర్టికులర్గా ఈ సెకండ్ యూనిట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఏ విధంగా ఐసిటీ యూజ్డ్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. అలాగే టీచింగ్ చేయడం, బోధన చేయడానికి, అలాగే లెర్నింగ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేదాన్ని మనం నేర్చుకుంటాం అనమాట. ఇన్ దిస్ యూనిట్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్వైజేషన్. ఫస్ట్ మనం ఏం చేస్తుంది, అసలు ఈ కాన్సెప్ట్ నాలెడ్జ్ని ఎలా ఎక్వైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ద టీచర్, స్టూడెంట్ అండ్ ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్ లెర్నింగ్, ఐసిటీ ఇంటిగ్రేషన్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ విల్ బి ఎక్స్ప్లెయిన్. దాని గురించి ఇది ఇంట్రడక్షన్ అండి, బ్రీఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వీ విల్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ యూనిట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకోటి మనకి ఏమేమి వస్తుంది. ఫస్ట్ వన్ చూడండి మీరు, గోయింగ్ టు దిస్ యూనిట్. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్ ద నాలెడ్జ్ ఎక్వైజేషన్ అండ్ మల్టీ సెన్సర్స్ అనమాట. అంటే నాలెడ్జ్ ఎక్వైజేషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే నాలెడ్జ్ని ఎలా సంపాదించుకుంటాం అండ్ ఇంకోటి ఏంటంటే మల్టీ సెన్సార్ అప్రోచ్. అలాగే ఇది మల్టీ సెన్సార్ అప్రోచ్లో ఎలా జరుగుద్ది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, డిస్కసింగ్ ద వే ఆఫ్ డెవలపింగ్ ద క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఇంకోటి ఏం చెప్తున్నాం అంటే రెండోది
ఈ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, డెవలప్ చేయగలగాలి. ఇంకోటి నెక్స్ట్ అదేంటి, నో ద డిఫరెంట్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఫర్ ఏ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే నో ద డిఫరెంట్ వేరు కమ్యూనికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్స్కి స్టూడెంట్కి ఎలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్. ఇంకోటి నెక్స్ట్ వన్ ఏంటి, ద కాన్సెప్ట్, అసలు ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాన్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చి డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ ద వేరియస్ స్టైల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, డిఫరెన్షియేట్ చేయడానికి అనమాట, దాన్ని కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ వన్ ఎక్వైజేషన్ స్కిల్స్ టు డెవలపింగ్ ద ప్రోగ్రామ్ లెర్నింగ్ మెటీరియల్. ఈ ప్రోగ్రామ్ లెర్నింగ్ మెటీరియల్స్కి నాలెడ్జ్ స్కిల్స్ని ఎక్వైజేషన్ చేసుకుంటాం అనమాట. ఎక్వైజేషన్ స్కిల్స్ టు డెవలప్ ద లెర్నింగ్ మెటీరియల్ని తయారు చేసుకోవడానికి నైపుణ్యం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎనామరేట్ ద చేంజ్ రోల్ ఆఫ్ ద టీచర్ ఇన్ ఐసీటీ వాడడం వలన టీచర్ తన రోల్స్ని చేంజ్ చేసుకోవాలి. అంటే అంతకుముందు మనం ట్రెడిషనల్లో చూసినట్టు ఓన్లీ మేము టీచ్ చేస్తూ ఉంటే స్టూడెంట్ ఓన్లీ లిజనింగ్, దాన్ని అలా కాకుండా ఇప్పుడు సైమల్టేనియస్గా అంటే పిక్చర్స్ పెట్టాలి, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ చూస్తాం. డిస్క్రైబ్ ఏ రోల్ ఆఫ్ లెర్నర్ అండ్ టీచర్ ఇన్ ఐసీటీ. ఈ రోల్స్ ఎలా ఉంటాయి దాన్ని కూడా. ఐడెంటిఫై ద ఛాలెంజెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే ఐసీటీలో ఛాలెంజెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. దీనిలో ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇవి అవుట్కమ్స్, ఈ ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసినాయి ఇవి అనమాట. దీన్ని నెక్స్ట్ వన్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్వైజేషన్ అండ్ సెన్సార్ అప్రోచ్. అసలు నాలెడ్జ్ అనేది ఒక స్టూడెంట్ ఎలా ఎక్వైజేషన్ సంపాదిస్తాడు. నెక్స్ట్ ఇంకోటి అంటే మల్టీ సెన్సార్ అప్రోచ్లు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, నాలెడ్జ్ ఎక్వైజేషన్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. అసలు నాలెడ్జ్ని ఎక్వైజేషన్ అంటే సేకరించడం అనమాట. సేకరించడం. నాలెడ్జ్ ఎక్వైజేషన్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. ఇది కూడా, ఈ సేకరించడం కూడా ఒక మెథడ్ అనమాట. దేనికి? లెర్నింగ్. మనం నేర్చుకునేది నాలెడ్జ్ ఎక్వైజేషన్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ లెర్నింగ్. ఈ నాలెడ్జ్ని సంపాదించడం కూడా ఒక లెర్నింగ్ మెథడ్ అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై దీన్ని అసలు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇంకోటి అంటే బాటనీ. ఇది బయోలాజికల్ సైన్స్ కూడా. ఓకే, అరిస్టాటిల్ ఈజ్ ఏ వర్క్, ఈయన చేసిన సెమినల్ వర్క్లో ఆర్గానోన్ అనే దానిలో ప్రపోజ్ చేశాడనమాట. ఇదంతా ఆర్గానోన్ దానిలో ప్రపోజ్ చేశాడనమాట. అరిస్టాటిల్ ప్రపోజ్ దట్ ద మైండ్ ఎట్ ద బెర్త్ ఈజ్ బ్లాంక్ స్లేట్. ఏం చెప్తున్నాడంటే అరిస్టాటిల్ ప్రపోజ్ చేసిన దానిలో ఫస్ట్ ఏంటంటే మనిషి పుట్టినప్పుడు వాడి మైండ్ అనేది ఖాళీ పలకలాగా ఉంటుందంట. ఓకే, ఖాళీ పలకలాగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, టెబులా రైస్ అంటే టు థింక్ నాలెడ్జ్ ఆర్ గెయినింగ్ నాలెడ్జ్. అండ్ ఆ నాలెడ్జ్ని వాడు ఫిల్ చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. నాలెడ్జ్ని గ్రహిస్తూ ఉంటాడు. థియరీ ఆఫ్ నాలెడ్జ్, అసలు అది ఎందుకు వచ్చింది, అది ఎలా జరగడానికి ఛాన్స్ ఏంటి అనేది వాడు నేర్చుకుంటూ ఉంటాడు అనమాట. యాజ్ ఏ బ్లాంక్ స్లేట్ ఈజ్ కంటైనింగ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అసలు అది చెప్పాం కదా, ఆ ఖాళీ పలకలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడికి అసలు ఖాళీ పలకలో ఉన్నప్పుడు వాడికి ఏ నాలెడ్జ్ ఉండదు అనమాట. అసలు నో నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, అసలు దేని గురించి ఉండదు. నెక్స్ట్ ఇంపీరికల్ యూనివర్సల్ నార్ ద ఇట్ సెల్ఫ్. అలాగే ప్రాక్టికల్గా మనం చేసే ఈ యూనివర్సల్లో ఉండే కానీ లేకపోతే అతను నేర్చుకున్నదాన్ని కూడా. యాజ్ ఏ మెథడ్ ఇట్ ఈస్ అపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయరియో నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే
యాజ్ ఏ మెథడ్గా దీన్ని ప్రయారియో అంటే ప్రయారిటీని బట్టి నేర్చుకుంటాడు అనేదాన్ని కూడా అపోజ్ చేశాడు అనమాట. అపోజ్ అండ్ ఇట్ ఏ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ విచ్ కన్సీవ్ యాజ్ ఏ రిలీజియస్ రెవల్యూషన్స్. కొన్నిసార్లు ఏం చేశారు, ఈ రెవల్యూషన్స్ని బట్టి కూడా అతను పుడుతుంది అని కూడా రెవల్యూషన్స్ తెచ్చాడు అనమాట, చాలా విప్లవాన్ని తెచ్చాడు. ఇట్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ దట్ ద మైండ్ హార్డ్ వైర్డ్ టు బీయింగ్ ఆపరేట్ ఎట్ ఎ బెర్త్ బిగినింగ్ ఈజ్ ఏ lifetime process of acquisition of thoughts of abstractions, inductions and concepts. ఇంకోటి ఏమన్నా అంటే అసలు లెర్నింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు ఎండ్ అవుద్ది అంటే అకార్డింగ్ టు ఫిలాసఫీ ఫ్రమ్ బర్త్ టు డెత్. లెర్నింగ్ అనేది ఏదో 10వ తరగతి చదివేసాం, ఇంటర్మీడియట్ చదివాం, లేకపోతే బీఈడీ చదివాం, ఎంఎస్సి చదివాం, పిహెచ్డి చదివాం అంటే సరిపోదు అనేది ఈ ఫిలాసఫికల్గా మనం ఉన్నదానిలో ఏం చెప్తానంటే ఎక్వైజేషన్ ఆఫ్ త్రూ ద అబ్స్ట్రాక్షన్స్ మనం నేర్చుకున్న దాన్ని, నెక్స్ట్ ఇండక్షన్స్ ప్రారంభిస్తాం, నెక్స్ట్ వన్ అయితే కాన్సెప్ట్స్. ఇవన్నీ కాన్సెప్ట్స్ని బట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చిన్నప్పుడు ఇక్కడ ఈ ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు, ఏం జరిగారు, ఎందుకు ఇక్కడ ఆపుతున్నారు అంటే వాళ్ళకేం అర్థం కాదు. కాకపోతే మనం వెన్ అవర్ గ్రోన్ అప్ ఆటోమేటికలీ సిగ్నల్స్ ఉండటం వలన ఇలా జర్నీ టైం సేఫ్ అవుతుంది, అండ్ ప్రయాణం కూడా జర్నీ కూడా సేఫ్ అవుతుంది, ఇట్ కెన్ ఫినిష్ క్విక్లీ, ఏ యాక్సిడెంట్స్ ఉండవు అలాగా. దానివలన ఏంటంటే మనం థింక్ చేస్తాం వెన్ గ్రోన్ అప్. అదొకటే ఎగ్జాంపుల్ కాదు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, ఓకేనా. దాన్ని కూడా మనం ఎక్వైజేషన్ చేసుకుంటాం. అలాగే స్టూడెంట్స్ లెవెల్లో కూడా లైఫ్ ప్రాసెస్ ఎక్వైజేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఉన్నదాన్ని ఫిజికల్గా చూసి నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్ ఇండక్షన్, అది ప్రారంభిస్తాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకుంటాడు. ఏది నేర్చుకోవాలన్నా ఈవెన్ లాంగ్వేజ్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ, పొలిటికల్ సైన్స్, వాట్ ఎవర్ మేబీ ఎనీ సబ్జెక్ట్ అలాగే నేర్చుకుంటాను అనమాట. యాక్వైజేషన్ ఆఫ్ ఎంపీరికల్ నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని సంపాదించడం కూడా విచ్ బిగిన్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ ద ట్యాబులా రైసా ఈజ్ దస్ మై మీన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెన్సేషన్స్ అండ్ పర్స్పెక్షన్. ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీరికల్ నాలెడ్జ్ అనేదాన్ని కూడా మనం నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే మన సెన్సర్స్ని యూజ్ చేస్తాం అనమాట. మనకున్న 5 సెన్సెస్ ఏంటి? ఫస్ట్ వన్ చెవులు అనుకున్నాం, చెవుల వలన వింటాం, ఐ వలన చూస్తాం, నోస్ వలన వాటర్ని అబ్జర్వ్ చేస్తాం, నోరు అంటే టంగ్ ఈజ్ ద టేస్టింగ్, స్మెల్లో కానీ రుచులు కానీ మనం చూస్తాం, స్పర్శ స్కిన్ ద్వారా. ఈ 5 సెన్సర్స్ ద్వారా కూడా మనం ఈ ఎక్వైజేషన్ స్కిల్స్ని నేర్చుకుంటాం అన్నమాట. ఎంపీరికల్ నాలెడ్జ్ని కూడా మనం నేర్చుకుంటాం. చెప్పాం కదా లాస్ట్ టైం, అది యాక్టివిటీ 2లో మనం హీరింగ్ వల్ల ఎంత, స్మెల్లింగ్ ద్వారా ఎంత, టచింగ్ ద్వారా ఎంత, అలా సీయింగ్ అండ్ లెర్నింగ్ ద్వారా ఎంత అనేది మనం నేర్చుకున్నాం అక్కడ. దాన్ని ఇక్కడ కూడా అదే నెక్స్ట్ ఈ 5 సెన్సార్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. రిఫర్ ఆఫ్ ద వర్డ్స్. ఇంకోటి ఏంటంటే మెటాఫోరికల్లీ దట్ ఇంటర్ఫీరెన్స్ బిట్వీన్ ద ఇంపీరికల్ రియాలిటీ అండ్ కాన్సెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ సబ్జెక్ట్. ఇంకోటి అంటే ఇంపీరికల్, మనం ప్రాక్టికల్గా దాన్ని చూసి నేర్చుకుంటాం. ఇంకోటి అంటే మన కాన్సెన్స్, ఓకే దానివల్ల ఇలా జరిగింది, ఓహో ఇక్కడ గేట్ పెట్టడం వలన ఇంట్లోకి ఇతర ఏవి థింగ్స్ కానీ లేకపోతే ఏ యానిమల్స్ కానీ డేంజరస్ ఏమి రావు, దానికోసం మనం గేట్ అరేంజ్ చేసాం. ఎందుకంటే మనం కూడా మూమెంట్ అటు ఇటు వెళ్తాం. ఇప్పుడు కాలేజీకి గేట్ పెట్టారనుకో, అన్వాంటెడ్ ఏవి రాకుండా ఉండడం కోసం. అలానే అన్నీ క్లోజ్ చేసానుకో, మనం అటు ఇటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అటు ఇటు తిరగాల్సి వస్తుంది, పాస్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం గేట్ ఓపెన్ చేసామంటే సంథింగ్ ఈజ్ వెహికల్ ఈజ్ కమింగ్ ఆర్ సమ్ పర్సన్ విల్ కమ్. అదే క్లోజ్ చేసామనుకో, నథింగ్ విల్ కమింగ్, లైక్ దట్ అనమాట. ఇది సెన్సార్స్ ద్వారా కూడా మనం ఇది నేర్చుకుంటాం అనమాట.
దాని ఈ సెన్సేషన్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ని కూడా డిస్కషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్వైజ్డ్ బై ద డెఫినేషన్స్ అట్ ఎనీ కాన్షియస్ క్రియేచర్ క్యాపబుల్ టు deriving the direct and immediate sensative data from its environment. Sensative data or sensation are distinguished from the perception. ఇంకోటి, ఇప్పుడు సపోజ్ బాగా మబ్బులు వేసేసి కూల్గా ఉందనుకోండి, మేఘాలన్నీ క్లౌడ్స్ ఆర్ విండ్ క్లౌడ్స్ ఆర్ చాలా కూల్గా అనిపిస్తుంది, సంథింగ్ ఇట్స్ కమ్, రెయిన్ మే బీ కమ్ అని మనం ఆటోమేటిక్గా సెన్సేషన్స్ ద్వారా కూడా మనం ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా మనం గ్రహిస్తాం అనమాట కొన్ని. అలాగే లెర్నింగ్లో కూడా అలా మనం చెప్పడం, రెండు పర్స్పెక్షన్ ఉండాలి, ఆ థింగ్స్ ఎన్విరాన్మెంట్ని కూడా మనం అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం అనమాట. అందుకని పర్స్పెక్షన్ ఈజ్ ద recognition within the knowledge subject of a event of heavenly had a sensation. The tabula rasa and must learn the nature of sensation as the awareness of something which is outside itself. Commonly recognized sensors systems, those for vision, మనం చెప్పాం కదా ఈ సెన్సర్స్ అనేవి 5 చెప్పాను కదా. విజన్ కళ్ళుతో చూస్తాం, హీరింగ్ చెవులతో, టచింగ్ సోమాటిక్ సెన్సేషన్ అంటే టచింగ్ చర్మం ద్వారా, టేస్ట్ నాలుక, వాలిఫాక్షన్ అంటే స్మెల్ ద్వారా. ద పర్స్పెక్షన్ ఈజ్ ఎ రిటెన్షన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ సెన్సేషనల్ ట్రాన్స్మిట్ త్రూ ద సెన్సార్ సిస్టమ్. ఈ సెన్సార్స్ 5 సెన్సార్స్ ద్వారా కూడా మనం ఈ సిస్టంలో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ మనం ఇప్పుడు మైండ్ చేసాం, ఇప్పుడు చూసాం. ఇప్పుడు సపోజ్ మీరు పికిల్ని టచ్ చేశారనుకోండి, అది చూడంగానే నాలుగుతారు, చూస్తారు. కొన్నిసార్లు మండుతుంది అనుకో, ఇట్స్ కెన్ సమ్ స్పైసీ, టచ్ చేసుకున్నప్పుడు ఎంత స్పైసీ ఉందో చెప్తారు. ఇవన్నీ సెన్సార్స్ అనమాట. విచ్ గివ్స్ ద నాలెడ్జ్ సబ్జెక్ట్ ఎబిలిటీ బీ అవేర్ నాట్ ఓన్లీ ఫర్ సింగులారిటీ ఆఫ్ ద స్టిమ్యులేటింగ్ ప్రజెంట్ సెన్సేషన్ ఇట్ సెల్ఫ్ బట్ ఈజ్ ఎంటిటీ థింగ్ ఆర్ ఎగ్జిస్ట్. ఇది అనేది చూడడం ద్వారానే కాదు, ఒకటని కాదు, సింగులారిటీ. ఇప్పుడు మనం టచ్ చేసాం, పికిల్ని టచ్ చేసాం, కొంచెం చెప్పొచ్చు ఆయిలిష్గా ఉందా లేదా, దాన్ని నాలుకలో పెట్టుకున్నప్పుడు యూ కెన్ హౌ మచ్ స్పైసీ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్. అలాగా ప్రతి థింగ్స్ని మనం చూస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్వైజేషన్ స్కిల్స్లో రిటెన్షన్ పర్స్పెక్టివ్ అలౌ ద హ్యూమన్ మైండ్ టు అబ్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్షన్. మనం పర్స్పెక్షన్ నుంచి అబ్స్ట్రాక్ట్ అంటే ఫిజికల్గా అలా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం చూడు కోవిడ్ కేసెస్ అని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తర్వాత మేబీ థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్ మే ఆఫ్టర్ నవంబర్ ఆర్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నవంబర్ ఆన్వర్డ్స్ లైక్ దట్. అలాగే అది కూడా చెప్తారు. అంటే ఏంటి, ఈ అబ్స్ట్రాక్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని గ్రహించగలరు. అలాగే ఎగ్జామ్స్ మనం ఒకటి చెప్పాము అనుకోండి, ఇప్పుడు మీరు క్లాసులో ఒక లెసన్ చెప్పినప్పుడు వాడు బయట ఎక్కడైనా జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో జరిగిన లేకపోతే ఆ ఇంటి పక్కన ఏమైనా జరిగినప్పుడు కూడా వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇవన్నీ. ఓకే, ఇట్ మేబీ మేడం చెప్పింది కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంటుందంట, మండినప్పుడు పొగలో నుంచి వచ్చేది CO2 అంటే అక్కడ ఏదైనా ఫైర్ చేస్తున్నాను అనుకోండి, అక్కడ వస్తుంది స్మోకీని, ఆ స్మోకీ బ్లాక్గా ఉందా వైట్గా ఉందా అని కూడా వాడు అబ్జర్వ్ చేస్తాను అనమాట. ఓకే, అది అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనమాట. పర్స్పెక్షన్లో ఆడప్పుడు క్లాస్ మేడం ఇప్పుడు చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు ఆడు పర్స్పెక్షన్లో వాడు గ్రహిస్తాడు. ఇంకోటి ఏంటంటే ద అబ్స్ట్రాక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఎక్స్టెన్షనల్ డెఫినేషన్స్ ఆఫ్ ద పర్స్పెక్టివ్. ఒక దాని గురించి మనం ఒక చెప్పేసిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ అని దానికి అనుగుణంగా విస్తరణగా వాడు ఆలోచిస్తా అనమాట. బియాండ్ అవర్ లెక్చర్, బియాండ్ అవర్ ప్రాపర్టీ, మన చెప్పిన కాన్సెప్ట్కి మించి వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు పర్స్పెక్షన్ ద్వారా. An extension is every object that falls under the definitions of the concept and terms in a questions.
ఇంకోటి ఏంటంటే ప్రతిదీ మనం నేర్చుకోవాలంటే క్వశ్చనింగ్ నువ్వు అప్లైబుల్గా ఉన్నావు అంటే ఇట్స్ ఏ క్వశ్చనింగ్. ఆ క్వశ్చన్ ద్వారా కూడా మనం బాగా నేర్చుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద సేమ్ యాజ్ ఏ యూనివర్సల్ మెటాఫిజిక్స్ అంటున్నాం, విచ్ ఈజ్ ద కరెక్ట్, విచ్ ఈజ్ ద నాట్ కరెక్ట్ అనేదాన్ని మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్పారనుకోండి, ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. మనం ఏదైనా థింగ్స్ని ఒకసారి మనం అబద్ధం ఏంటి లేట్గా వచ్చామంటే పర్ఫెక్ట్గా చెప్పేసాను, క్లాస్కి ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే ఆ బస్సు తేడా వచ్చింది, ఆ బస్సు వేరే వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఎందుకు రాలేదు అంటే అప్పుడు చెప్తాం బస్సు మిస్ అయిపోయింది సార్, వేరే వాళ్ళు ఇలా. ఏంటి దాని కవరింగ్, మన మామూలు భాషలో చెప్పాలంటే కవర్ చేసుకోవడం అంటాం. కానీ అందుకనే మనం చేసేటప్పుడే పర్ఫెక్ట్గా వాడికి కూడా మనం ఎప్పుడు ఈ పర్ఫెక్షనల్ స్కిల్స్ని, అబ్స్ట్రాక్ట్ స్కిల్స్ని మనం ఎప్పుడూ చెప్తూ ఉండాలి, వాడికి నేర్పించాలన్నమాట. అదే మనం ఈ మెటాఫిజిక్స్లో కూడా మనం ఏం చెప్తాంటే ఎందుకు అది యూనివర్సల్లో అలా ఎగ్జిస్ట్ అవ్వడం, విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ కరెక్ట్ అనేది మనం జడ్జి చేయగలగాలి. అదే మెటాఫిజిక్స్. ఓకేనా? ఏదో చెప్పారనుకోండి, దాన్ని జెన్యున్గా అబ్జర్వ్ చేయాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి, దాన్ని చూస్తాం. అదన్నీ మీరు మెటాఫిజిక్స్ ఫిలాసఫీలో నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చండి క్లాస్ రూమ్ ఫిలాసఫీ, విచ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అండి. వన్స్ ఏ యూనివర్సల్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్, ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఏ acquisition of knowledge is a abstraction of intention. ఇంకోటి ఏంటంటే ఒకసారి మనం ఐడెంటిఫై చేసేసిన తర్వాత దాన్ని నాలెడ్జ్ని సేకరిస్తాం అన్నమాట. ప్రతి దానిలో అబ్స్ట్రాక్టివ్ ఇంటెన్షన్, దాన్ని ఇంకా లోతుగా వాడు కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఓకే ఇలా ప్రొనౌన్స్. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా క్లాస్లో 2 2s are 4 అన్నారు. ఎందుకన్నారు? 2 × 2 అంటే 2 2 4. ఓకే, నెక్స్ట్ అసలు మనం మామూలుగా ఏం చెప్తాం 2 2 లేకపోతే 2 2s are 4 అని చెప్పొచ్చు, 2 + 2 అంటే కూడా 4 అని చెప్పొచ్చు, ఇలా కూడా చెప్పొచ్చు మనం. అంటే ఓహో 2 2స్ని మనం యాడ్ చేస్తే 4 వస్తుంది, అందుకని 2 2s are 4 అన్నారు. 3 3s are 9 అంటే 3ని 3 times యాడ్ చేస్తే 3 వస్తుంది. అలాగా వాడు కూడా తార్కిక నేచరు అనేది వస్తుంది అన్నమాట. దాన్ని మనం అట్లా పర్టికులర్గా చెప్పాలి. నువ్వు ఒకటి చెప్పామంటే వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, దాన్ని మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలి. అదే చెప్తున్నారు. వన్స్ ఏ యూనివర్స్ చెప్పేసి ద పర్టికులర్లీ ద స్పీసియస్ ఆర్ connotation is the meaning in particularly assertion that at least one member of one class of a things is either the including or excluding as a member of some other classes. This means, for example, the poodles is a particularly in a class or universal concept called as the dog or canine. ఈ మనం చూసినవి నేర్చుకున్నవి అన్నిటిని బట్టి ఒక క్లాసులో నుంచి వేరే క్లాస్కి, వేరే క్లాస్ నుంచి వేరే క్లాసులో వాడు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది మనం యూనివర్సల్ కాన్సెప్ట్ అంటాం, లేకపోతే సింప్లీ కాల్డ్ యాజ్ ఎ డాగ్ ఆర్ కెనైనా అంటారనమాట. నాలెడ్జ్ ఎక్వైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ యూజ్డ్ టు డిఫైన్ ద రూల్స్ అండ్ ontologies required for a knowledge-based system. The phrase was first used to conjunct with expect system to describes the initial task associated with the developing an expert systems, namely finding the interviewing the domain experts or capturing their knowledge via rules, objective and frame based ontology. Expert systems were one of the first successful applications of artificial intelligence technology to real world business problems. ఇంకోటి ఏంటంటే మనం ఏది చేసినా ఈ ఆంటాలజీలో రిక్వైర్ చేసేదంటే నాలెడ్జ్ బేస్. ఇప్పుడు ప్రజెంట్ రోబోట్స్ నడుస్తున్నాయి. రోబోట్స్ అనేదాన్ని ఒక ప్రోగ్రాముడుగా చేస్తారు.
ఆ ప్రోగ్రామ్ మీరు ప్రోగ్రామ్ చేస్తారు 12 గంటలు పేషెంట్కి నువ్వు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి పారాసెటమాల్ అని మీరు ప్రోగ్రామ్ చేసి అక్కడ పెట్టారనుకోండి అవి తీసుకెళ్ళి ఇస్తుంది ప్రోగ్రాములు. అవి ఈ బేస్డ్గా మనం చేసినప్పుడు ఈ టాస్కుల్ని ఇంకోటి ఏంటంటే దీని నుంచి మనం ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా వాళ్ళు అలా డెవలప్ చేయడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుని ఇప్పుడు కరోనా వచ్చింది ఫస్ట్లో చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి కనీసం అసలు ఏంటి ఏం మెడిసిన్ వాడాలి, అసలు ఏం ప్రోటీన్ ఫుడ్ తినాలి అనేది కూడా తెలియదు. నెక్స్ట్ ఈ సెకండ్ వేవ్లో ఆక్సిజన్స్ అనేవి ఊపిరాడట్లే అసలు వాళ్ళు పీల్చుకోవడానికి. అలాంటి ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ ఇవ్వడానికి మన దగ్గర కొంచెం షార్టేజ్ వచ్చినాయి. ఇలాగా అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ని తగ్గించాలి అనే దాన్ని 2DG మన డిఆర్డిఓ వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారన్నమాట. ఏం చేశారు అంటే ఇది మన సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మనకున్న మెటబాలిజాన్ని ఉపయోగించుకొని దాన్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీసేస్తుంది అనమాట. అంటే అది యాక్టివేషన్ స్టేట్లో ఉండటానికి కావాల్సిన ఫుడ్ అంతా ఇది తీసేసుకుంటుంది. దానికోసం ఏం చేశారంటే ఆ చైన్ని బ్రేక్ చేసేయడానికి 2DG డ్రగ్ను దానివలన అప్పుడు ఏమవుతుందండి, దీనికి ఫుడ్ ఏమి ఇస్తుంది, ఇది 2DG ఇస్తుంది. దాన్ని అప్పుడు మన యాంటీబాడీస్ అనేవి డెవలప్ చేసుకుంటుంది అనమాట. ఒకసారి యాంటీబాడీస్ డెవలప్ చేసుకుంటే దీని పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఈజీగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవట్లేదు అనే కాన్సెప్ట్తో వాళ్ళు చేశారంట 2DG డ్రగ్ని. ఓకే, అలాగా ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు దానికి అప్లికేషన్ ఓరియంటెడ్గా అలా తార్కిక నేచర్గా ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి అప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం. మన బిజినెస్ ప్రాబ్లమ్స్లో షార్టేజ్ ఆఫ్ ద మ్యాన్ పవర్ లేకపోతే రిలయబిలిటీగా లేకపోవడం అవన్నీ ఓవర్కమ్ చేస్తాం. దీన్ని నాలెడ్జ్ అక్వైజేషన్లో ఇలా ఉపయోగపడుతుంది అని చెప్పాను ఫస్ట్గా. నెక్స్ట్ది ఏంటంటే మల్టీ సెన్సార్ అప్రోచ్. ఇప్పుడు మనం అసలు నాలెడ్జ్ అనేది ఏంటి, అసలు ఏ సెన్సార్తో ఉపయోగిస్తున్నాము, అసలు ఆ నాలెడ్జ్ని అలా గెయిన్ చేయడానికి ఏం కావాలి అనేదాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మల్టీ సెన్సార్ అప్రోచ్ టీచ్ ద రీడింగ్ అండ్ రైటింగ్ ఇంక్లూడింగ్ ద స్పెల్లింగ్స్ త్రూ ద యూజింగ్ ఆడిటరీ వినటం వలన, విజువల్లీ చూడటం వలన, కెనస్థెటికల్లీ అంటే మూమెంట్ చూడడం కానీ టచింగ్ కానీ ఈ పాత్వేలో మనం ఇవన్నీ మల్టీ సెన్సార్ అప్రోచ్, ఇవన్నీ రాయడం కానీ చదవడం కానీ టచ్ చేసి నేర్చుకోవడం కానీ చూడటం కానీ ఇవన్నీ మల్టీ సెన్సార్ అప్రోచ్. ఇది ఏ విధంగా నేర్చుకోవాలి, ఇట్ గివ్స్ ద మల్టిపుల్ పాత్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు రీడ్ ద బ్రెయిన్. ఒక బ్రెయిన్ ఇలా చూడగానే ఇప్పుడు మీరు యాపిల్ అన్నారు, చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారు APPLE యాపిల్ అనేదాన్ని. ఓకే, యాపిల్ అనగానే ఒక నెక్స్ట్ ఏంటి ప్రొనౌన్సియేషన్ పలుకుతారు, నెక్స్ట్ స్పెల్లింగ్, తర్వాత చూడంగానే ఫిజికల్గా చూడంగానే ఇట్స్ యాపిల్ అంట. ఇప్పుడు యాపిల్ని ఒక దగ్గర పెట్టి మ్యాంగోని ఒక దగ్గర పెట్టి యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. దాన్ని మల్టీ సెన్సార్స్ ద్వారా మనం వీ కెన్ ఈజీలీ రికగ్నైజ్ అనమాట. దిస్ గివ్స్ ద మల్టిపుల్ పాత్వే ఫర్ ఇన్ఫర్మేషన్ టు రీచ్ ద బ్రెయిన్. ఇట్ డయాగ్నోస్టిక్ యాజ్ ఇన్వాల్వ్ ఇన్ ద కాన్స్టెంట్ టెస్టింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్. అలాగే ఈ స్టూడెంట్ కూడా ఏం నేర్చుకుంటున్నా అంటే ప్రతిదాన్ని కాన్స్టెంట్ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం హీఈజ్ ఏ జీనియస్ అంటాం. అంటే ఆయన కాన్స్టెంట్గా దాని మీద టెస్ట్ చేస్తూ ఉంటాడు. లేకపోతే రిఫ్లెక్టింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్, ఆ తరువుగా చదువుతున్నప్పుడు కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు కానీ స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తాడు కానీ రాస్తాడు. అది హీఈజ్ ఏ బికమ్ మేర్. ఇప్పుడు చదువు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడికి క్లాస్ లాస్ట్ రానివాడికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఏమిటంటే వీడు కష్టపడి నేర్చుకుంటూ ఉంటాడు, కాన్సెప్ట్ రాస్తూ ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తాడు, అది నేర్చుకుంటాడు. పూర్ స్టూడెంట్స్ అంటే వాడు కాన్సెప్ట్ నేర్చుకోడు, ఏదో నామకే వస్తాడు నడిపిస్తూ ఉన్నాడు, తర్వాత వాడికి అర్థం కావాలన్నమాట. అర్థం కానప్పుడు ఫిజికల్ని వదిలేస్తాడు వాడు స్టూడెంట్స్. అదే మ్యాథ్స్ అంటే భయం వేస్తుందంటే వాడు కాన్సెప్ట్లు నేర్చుకోలేదంటే అంతే తప్ప వాళ్ళ బ్రెయిన్ లేదు వీళ్ళ బ్రెయిన్ లేదు అని చెప్పడం కన్నా ఇదనమాట మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే
systematic it is a systematic and seek unit of components of the returning language, thus the treating the sound symbol knowledge overall language grammar and pronunciation written language conventionally and handwriting in an organizing instruction fashion. Teaching and learning is the way to exciting journey of discovery. ఇలాంటి మనం నేర్పిస్తున్నప్పుడు కానీ మనం చెప్తున్నప్పుడు కానీ ఈ టీచింగ్ లెర్నింగ్ అనేది చాలా ఎప్పుడు ఎగ్జైటింగ్ జర్నీగా ఉంటుందంటే నువ్వు వాళ్ళని నేర్చుకున్నప్పుడు ఫ్యాషన్గా ఉంటుంది. లేకపోతే మనకు అర్థంగా అప్పుడు ఎప్పుడైనా ఏదైనా కొత్త డిస్కవరీ చేశారంటే ఇప్పుడు వరకు ఉన్నదాన్ని మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను. అప్పుడు మనం యూ కెన్ అప్లైయింగ్ న్యూ థాట్స్ లేకపోతే న్యూ టెక్నాలజీస్ న్యూ ఇన్నోవేషన్స్. అందుకని కాన్సెప్ట్ అనేది చాలా నేర్చుకోవాలి. ప్రజెంట్ దాకా జరిగింది నేర్చుకోవాలి, అది కూడా అనమాట. ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ పేస్డ్ అండ్ ద క్రియేటింగ్ ప్రాసెస్ వెన్ ఏ లెర్నింగ్ ఈజ్ ఎ ఫన్ సిన్స్ ఈచ్ స్మాల్ స్టెప్ మాస్టర్డ్ అండ్ ద లెర్నర్ ఈజ్ ఎ లెర్నర్ అవేర్ ఆఫ్ వాట్ దే హ్యావ్ గెయిన్డ్. ఎవ్రీవన్ నౌ కెన్ కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ సక్సెస్. ఎప్పుడైనా ప్రతి చిన్నదాన్ని దానిలో మనం మాస్టర్గా నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్ ఆర్ కాల్ బాగా చేస్తామంటే ఏంటి మంచిగా యు ఆర్ ఎ సక్సెసర్ అని నువ్వు బాగా లెర్నర్ అని ఆటోమేటిక్గా నువ్వు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. దెన్ గ్రోయింగ్ టు ద మాస్టర్. అలాగే ఈ రిటర్న్ లాంగ్వేజ్లో ఈ రాసేటప్పుడు ప్రొనౌన్సియేషన్స్ కానీ రాయడం కానీ మనం నేర్చుకున్నప్పుడు నువ్వు ప్రతి స్టెప్స్ని లేకపోతే ఎక్సెప్షనల్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు కార్ సిఆర్ అదే కాకుండా కేఏఆర్టీ కార్ట్ అంటారు. అక్కడ కార్ట్ అన్నారు కానీ అక్కడ వేరేగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. మనం నేర్చుకోవాలి కొన్ని. ఓకే, నాలెడ్జ్ కేఎన్ఓ, అక్కడ కే సైలెంట్ ఎన్ నేర్చుకోవాలి. అలాగే కోమ్ అంటాం, అక్కడ ఎం సైలెంట్ కోమ్. ఓకే, సారీ సియు. లేకపోతే సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫెన్ టీ సైలెంట్ ఆఫెన్. అలా మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడు మనం ఈజీగా మాస్టర్ అవుతాం దానిలో. అలాగే ఆ యాటిట్యూడ్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ గెయిన్ చేయగలుగుతారనమాట. దాన్నే ఇక్కడ మనం చెప్తాం, ద స్టూడెంట్ క్యాన్ దెమ్సెల్వ్స్ సక్సెస్ఫుల్ లెర్నర్ అండ్ దిస్ హెల్ప్ ఈచ్ ఇండివిజువల్ లెర్నర్ గెయిన్ ఏ ఇండిపెండెన్స్ అండ్ గ్రేట్ కెన్ డూ యాటిట్యూడ్. అప్పుడు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాడో అప్పుడు మనం ఏమవుతుందో ఆటోమేటిక్ వాడు కూడా నేను చేయగలను అనే యాటిట్యూడ్ అనే స్వభావం వాడికి వస్తూ ఉంటుంది అనమాట. ఆల్ ఆఫ్ అస్ లెర్న్ త్రూ ఆల్ అవర్ సెన్సెస్. ఇంకోటి ఏంటంటే ఈ మల్టీ సెన్సర్ ఆల్ సెన్సర్, ఈ 5 సెన్సార్ ద్వారా మనం నేర్చుకుంటాం. సమ్ ఆఫ్ అస్ లెర్న్ బెటర్ త్రూ వన్ సెన్స్ దెన్ అదర్. కొంతమంది కొన్నిటి వల్ల నేర్చుకుంటారు, కొంతమంది అన్నీ ఉపయోగించి కూడా నేర్చుకుంటారు. సమ్ పీపుల్స్ లెర్న్ బెస్ట్ త్రూ విజువల్ అప్రోచ్. కొంతమంది చూడడం వలన చాలా ఎక్కువగా నేర్చుకుంటారు. అదర్స్ త్రూ ద ఆడియో అప్రోచ్. కొంతమంది వినటం వలన నేర్చుకుంటారు. ఎట్ అదర్ త్రూ ద కాంబినేషన్ ఆఫ్ 2. కొంతమంది వినడం వలన, కొంతమంది చూడడం వలన, 2 వలన కూడా నేర్చుకుంటారు. ఫర్ సమ్ పీపుల్ ద రిటర్న్ వర్డ్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్ ఎక్స్టర్నల్ బట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ప్రాసెస్. కొన్నిసార్లు రాయడం ద్వారా కూడా, అందుకని మనం టీచ్ చేసేటప్పుడు కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ ఉంటాం, కొన్ని ఓవరాల్గా కూడా చెప్తూ ఉంటాం. ఆ 2 ప్రాసెస్ చేయడం వలన ఎక్కువగా నేర్చుకుంటాం అనమాట. మెనీ పీపుల్ ఎంజాయ్ ద వర్క్ విచ్ ఇన్వాల్వ్స్ ద యాక్టివ్ అండ్ ఫిజికల్ రెస్పాన్స్ అండ్ లెర్న్ వెన్. కొంతమంది ఆటోమేటిక్గా పీపుల్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు నేర్చుకుంటాం. వాడికి వచ్చినప్పుడు నేర్చుకుంటాక ఎంజాయ్ చేస్తాడు, లేకపోతే చచ్చరాగా ఉంటాడు. అది ఫిజికల్ రెస్పాన్స్. కొంతమంది క్వశ్చన్స్ అడగగానే ఎస్ సార్ అదే కొంచెం యాక్టివ్గా ఉంటారు. లెర్న్ వెల్, వాళ్ళందరూ మంచిగా నేర్చుకుంటారు కాబట్టి. వేర్ సచ్ మెథడ్స్ ఆర్ ఎంప్లాయిడ్. వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ విజువల్ ఆడియో అండ్ tactile మెటీరియల్ టు సపోర్ట్ ద టెక్స్టువల్ వన్ ఆఫ్ విచ్ రిజల్టింగ్ మిక్చర్ ఆఫ్ స్టైల్స్ మీన్స్
దట్ టీచింగ్ విల్ బీ అప్రోప్రియేట్ ఫర్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ఎ లెర్నర్. ఇంకోటి ఏంటంటే మనం వైడ్ రేంజ్ దాని బియాండ్ నేర్చుకునేటప్పుడు కూడా మనం ఈ టాక్టైల్ కానీ విజువల్గా ఆడియో కానీ ఈ టెక్స్చువల్స్ ఈ అన్నిటిని మనం దాని నుంచి నేర్చుకుంటాం అనమాట. సో వీఆర్ ఆల్ యూజింగ్ అవర్ ఆల్ సెన్సార్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. మనం కూడా ప్రతిసారి ఉపయోగించేటప్పుడు ఈ సెన్సార్స్ నుంచి కూడా నేర్చుకుంటాం, టైం టు టైం చేంజ్ చేస్తాం. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ మల్టీ సెన్సార్ అప్రోచ్. ఈ మల్టీ సెన్సార్ అప్రోచ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట ఇక్కడ. అదే చూడండి మీరు. ఫస్ట్ సైట్, టెక్స్ట్ కానీ పిక్చర్ గ్రాఫిక్స్ని బట్టి. సౌండ్, లిజనింగ్ టు టీచర్స్ అండ్ అదర్స్. టు recording and videos, talking, shouting, whispering, singing, rhyming, storytelling, clapping, rhymically, to indicate a syllabic trace. దీన్ని సౌండ్స్ వలన కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ టచ్ అట్లా ఏంటి, హ్యాండ్లింగ్ ఆబ్జెక్ట్, మేకింగ్ థింగ్స్. హ్యాండ్లింగ్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ద్వారా నేర్చుకుంటారు. మేకింగ్ థింగ్స్ చిన్న చిన్న పడవలు కానీ ఇలాంటి మనం చూస్తాం. మేకింగ్ థింగ్స్ చాలా బొమ్మలు కానీ మట్టి బొమ్మలు కానీ క్లేస్ ద్వారా కానీ అలా కూడా. డిస్క్రైబింగ్ షేప్స్ జెస్చర్స్ సైకిల్ యూజింగ్ ద కంప్యూటర్ కీబోర్డ్ ఎక్సెట్రా. టేస్ట్, స్మెల్లింగ్ ద ఫుడ్ అండ్ డ్రింక్. చాలామందికి ఇది ఇష్టం కదా. ఇంకోటి ఏంటంటే సర్వింగ్ ద లాంగ్వేజెస్, అంటే ఆర్టికులేషన్ ఆఫ్ ఇంటోనేషన్ అంటే మనం ఆర్టికులేషన్ ఆఫ్ నేర్చుకుని రాయడం ద్వారా కూడా మనం చూడడం, ఆ లాంగ్వేజ్ని కూడా అలా యూటిలైజ్ చేస్తూ ఉంటాం. యాక్షన్, మాన్యువల్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ ఇన్వాల్వింగ్ ద మ్యానిపులేటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ మూవింగ్. అంటే ఇప్పుడు సర్కస్లు చేస్తూ ఉంటారు కదా అవి. ఈ ఐదింటి నుంచి కూడా ఎక్కువ మల్టీ సెన్సార్ అప్రోచెస్ అనేది జరుగుద్ది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద క్లాస్ టుడే. నెక్స్ట్ క్లాస్ later we will discuss. Thank you.